హలో అండి. హాయ్ అందరికీ. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మిరపకాయ రోటి పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోటి పచ్చడికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ మిర్చిని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తొడిమెలు తీసివేసుకోవాలి. అదేవిధంగా అన్నింటికి తొడిమెలు తీసివేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అన్ని తొడిమెలు తీసేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఈ రోటి పచ్చళ్ళలోకి ఆనియన్ కూడా యూజ్ చేస్తున్నాను. అందుకే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ జీలకర్ర లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. ముందుగానే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఎల్లిపాయలు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే పొట్టు తీసి కూడా వేయచ్చు. నేనైతే ఇలానే వేస్తున్నాను. తర్వాత ఈ మిర్చి అన్నిటినీ ఇలా 3 లేదా 2 పీసెస్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మిర్చీలని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిర్చీలన్నీ మీడియం సైజు లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇదే కడాయిలో మనం తీసుకున్న జీలకర్రని వేయించుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత మనం మిరపకాయలు వేయించడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసాక ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఆయిల్లో వేసాక కలిపి మూత పెట్టేసుకోవాలి, లేదా అంటే మన మీదకి చిల్లుతాయి. చూడండి, మూత తీసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మూత తీసి కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని బాగా కలపాలి. బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఈ మిర్చి ఇంకా బాగా ఫ్రై అవ్వడానికి ఇంకా 2 మినిట్స్ టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు మిర్చి బాగా ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయ్యాక మంట కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా రోటి పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ముందుగానే నేను ఈ రోలుని బాగా క్లీన్ చేసి తుడుచుకున్నానండి. ముందుగా ఈ రోటిలో మనం బాగా ఫ్రై చేసుకున్న మిర్చిని వేసుకోవాలి. మిర్చిని ఈ విధంగా వేసుకొని మనం నెమ్మదిగా దంచుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా మధ్యలో స్పూన్తో కలుపుతూ కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇది మా చిన్నప్పుడు మా నానమ్మ తాత బాగా పచ్చిమిర్చి పచ్చడి చేసేవాళ్ళండి. మా తోటలో మిరపకాయలు తీసుకొచ్చి ఆ పచ్చడి అంటే నాకు చాలా ఎంతో ఇష్టంగా తినేదాన్ని. అది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత
నేను మా తాత నాన్నమ్మను గుర్తు చేసుకొని పచ్చడి చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు అందరం ఈ పచ్చడి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. మీరు కూడా మీ చిన్నప్పుడు ఆ విధంగా చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని దంచుకుందామండి. జీలకర్ర బాగా మెత్తగా అయినాక మనం ముందుగానే తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి. ఇందులో కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దంచుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. స్పూన్తో కలుపుతూ మంచిగా దంచుకోవాలి. చూడండి, ఇలా బాగా మెదిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఒక్కొక్క పీస్ వేస్తూ ఇలా దంచుకుందాం. చూడండి, అన్నీ ఒకేసారి వేస్తే రోలు చిన్నగా ఉంది కదండి, సరిపోదు. అందుకే నేను ఒక్కొక్క పీస్ వేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఈ ఉల్లిగడ్డలని బాగా మెత్తగా దంచొద్దండి, కొంచెం బరకగానే దంచుకుందాం. అలా అయితేనే మనకు తినేటప్పుడు పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొంచెం వేసుకోండి, సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఎక్కువ వేసినట్లయితే ఉప్పు బాగా ఉప్పిసం అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకుందామండి. చింతపండు వేసుకొని బాగా దంచుకుందాం. చూడండి, ఇలా బాగా కొంచెం మెత్తగా కాకుండా ఇలా దంచుకున్నాక మనం ఇప్పుడు రోల్లో నుంచి తీసుకొని వేరే బౌల్లో పెట్టుకుందామండి. ఈ విధంగా వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో వీలుంటే పల్లీలు వేయించుకొని వేసుకోవచ్చు, నువ్వులు వేయించుకొని వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు వేయలేదు. ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. రోటీలోకైనా బాగానే ఉంటుంది, రైస్లోకి కూడా వేడి అన్నంలో అయితే ఇంకింత టేస్టీగా ఉంటుంది. చూడండి, మనం ఈ రోటికి ఇంకా కొంచెం పచ్చడి ఉంది కదండి, అందులో మనం వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా నానమ్మ ఇలానే చేస్తూ ఉండేదండి. కొంచెం కూడా వేస్ట్ కానియకుండా అన్నం రోట్లో వేసి కలిపి మాకు ముద్దలు పెడుతుంటే అసలు మేము, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళు ఎంత ఆనందపడుతూ తినేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ చిన్న ఆనందాలు కూడా మిస్ అవ్వకుండా మన పిల్లలకు అందించాలనేదే నా ఉద్దేశం, నా తాపత్రయం కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కలిపి ఒక్కొక్క ముద్ద మా పిల్లలకు తినిపిస్తుంటే అండి వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారండి. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంతకంటే మనకేం కావాలండి? మనం ఏం వండి పెట్టినా మన ఇంట్లో వాళ్ళు చాలా సంతోషంగా కడుపు నిండా తింటేనే మనకు చాలా ఆనందం వస్తుంది కదండి. పచ్చడి అయితే ఫైనల్గా ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్లో మనం రోట్లో వేసి దంచే అంత టైం లేదు కాబట్టి మనం మిక్సీలో వేసుకుంటున్నామండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. రోటీలో చేసిన పచ్చడి మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో. కంపల్సరీ మీ చిన్ననాటి రోజులైతే తప్పకుండా మీకు గుర్తుకు చేస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.